సార్ సారీ భరత్, ఐ హావ్ టు కాల్ యూ బ్యాక్. ఇట్స్ ఓకే సార్. సిట్ డౌన్. కండిషన్ ఎలా ఉంది సార్? డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆయన ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నారు. షీఈ్ ఇన్ లాస్ట్ మినిట్. మీరేమైనా అడగాలంటే అడగొచ్చు. షూర్ డాక్టర్. అమ్మా అమ్మా, ఎందుకు బిల్డింగ్ మీద నుంచి దూకారు? డాక్టర్, సారీ. నా కొత్తగా మనసులో ఆశలే రేగనే ఊసులే భాషలై నందిలా తరిమెలే. హలో. నువ్వు వచ్చి కేసును సాల్వ్ చేస్తావు అనుకుంటే రోజుకో వికెట్ పడుతుంది. ఒకటి పడేలోపే ఇంకోటి పడుతోంది. ఇంకో 2-3 వికెట్లు పడ్డా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏమంటున్నావు నువ్వు? భరత్ ఎక్కడ? కాల్ లిస్ట్ తీసుకోవడానికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. ఫోన్లు సీసీటీవీలు వచ్చిన తర్వాత ఫీల్డ్ వర్కే అసలు లేదు. కూర్చున్న చోటు నుంచే అన్ని పనులు చేసేస్తున్నారు. రిటైర్మెంట్ టైం అయ్యా, త్వరగా అవజేయండి. అలాగే. భరత్, ఈవీ ఏమైంది? చెప్పాను, వస్తుంది సార్. బ్లూవేలో కొలిక్ వచ్చిందా? ఎస్ సార్. ఈ 2 కేసుల్లో చిన్న అమ్మాయిలు కాబట్టి అఫైర్ అని మోటివ్ ఉంది. కానీ ఈమె పెద్ద ఆవిడ. ఈవిడికి తోడు ఎవరూ లేరు, ఒంటరిగా ఉంది. ఇక్కడికి షిఫ్ట్ అయ్యి 6 నెలలే అవుతుంది సార్. సో ఫాల్ ఫ్రమ్ హైట్ కాబట్టి వేరే మోటివ్ ఏం లేదు సార్. సార్, నిర్యూజ్ ప్యాకెట్ సార్. సార్, ఆల్ రోడ్స్ లీడ్ టు హోమ్. కాసేపు అయిన తర్వాత ఫోన్ చేయండి. సార్, ప్యాకెట్ ఫ్రెష్గా ఉంది. ఇప్పుడే ఓపెన్ చేశారనుకుంటా. వయసు ఎంత? 55 సార్. వేరే యూజ్ చేసింది ఏదైనా డస్ట్బిన్లో ఉందేమో చూడండి. సార్, ఎవడో చేసిన పనులు మనం ఎతకాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ 2 కేసుల్లాగానే ఇది కూడా అనుకోవచ్చా? సార్, కాల్ ప్యాటర్న్ చూస్తే నార్మల్గానే ఉంది. కానీ రీఛార్జ్ ప్యాటర్న్ చూస్తే అన్యూజువల్గా ఉంది. సరిగ్గా 2 రోజులకు ఒకసారి 2 షాపులు మారి మారి రీఛార్జ్ చేశారు. ఆ డీటెయిల్స్ చెక్ చేయండి. ఎస్ సార్. ఆ ప్యాకెట్ కూడా. తప్పకుండా సార్. సింహం, రండి వెళ్దాం. వస్తున్నాం సార్.